ఏంటి చరణ్ పాట విన్న తర్వాత అందరికీ ఫైనల్స్ లో ఓడిపోతారు అన్న భయం మొదలైందా? ఫేసులు అలా పెట్టారు. తనొక్కడే కాదు, నేను కూడా వచ్చాను. వచ్చారు, కానీ చరణ్ ఎలా ఉన్నాడో చూడండి. అక్షిత ఏంటి వాళ్ళతో మాట్లాడుతుంది? అసలు వాడు ఇక్కడికి వస్తాడు అనుకోలేదు, ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాడు. ఫైనల్ రౌండ్ లో కూడా చరణ్ ఇలాగే పాడితే సో ఈ కాంపిటీషన్ లో నువ్వు విన్ అవ్వాలంటే చరణ్ పార్టిసిపేట్ చెయ్యకూడదు. వాడి పాటకి నువ్వు భయపడుతున్నావేమో, నేనేమీ భయపడట్లేదు. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఫైనల్స్లో ఎంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, నేనే విన్ అవుతాను. అది కాదు. లేదు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నాను కదా. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? చరణ్ సంగతి నీకు తెలీదు. నీకు సంబంధించినంత వరకు మ్యూజిక్ కాంపిటీషన్ గెలవడం నీకొక ప్యాషన్, కానీ చరణ్కి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. చరణ్ ఇక్కడ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. కాబట్టి కాంపిటీషన్లో చరణ్ లేకుండా చెయ్యి. లాస్ట్ మూమెంట్లో తను ఇక్కడ లేకపోతే అప్పుడు ఆబ్వియస్లీ యునానిమస్ గా నువ్వే విన్ అవుతావు. అర్థమవుతుందా? సరే వెళ్ళండి, ఏదో ఒకటి చెయ్యండి. అక్షిత, మేం మాట్లాడుకున్నదంతా వినేసిందా? ఏంటి సాన్విక, వాళ్ళతో మాట్లాడుతున్నావేంటి నువ్వు? మాట్లాడటం లేదు, వార్నింగ్ ఇస్తున్నారు. చరణ్ గురించి కామెంట్ చేస్తే చెంప పగిలిపోద్ది అని చెప్తున్నాను. ఏంటి నన్ను నమ్మట్లేదా? అబ్బే అదేం లేదులే. అక్షిత వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టేం అనిపించలేదే. నాతో ఎందుకు ఎలా చెప్పింది? చరణ్ ఫైనల్స్కి వచ్చేశాడు. తన టాలెంట్ని చూస్తుంటే ఒక అక్కగా వాడి ఈ కాంపిటీషన్లో గెలవాలనిపిస్తుంది. కానీ ఆ పల్లవి పీడ విరగడైపోవాలి అంటే వాడు ఓడిపోవాలి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో నాకేం అర్థం కావటం లేదు. నువ్వేమీ చెయ్యక్కర్లేదు, చేయాల్సిందంతా విక్రమ్ గడు చూసుకుంటాడు. అసలు ఫైనల్ రౌండ్ లో మీ తమ్ముడు పార్టిసిపేట్ చేస్తేనే కదా నువ్వే చూద్దువు గాని.